షెఫ్ చిట్కాలో మీకోసం ఈరోజు చిట్కా. నిమ్మకాయ అండి. నిమ్మకాయని మనం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాం. అలాగే వేసవి వచ్చిందంటే మనం చేసుకునే జ్యూసుల్లో వాడుతూ ఉంటాం కదా. అలాగే మనకు మార్కెట్లో దొరికే ఏవైనా స్క్వాష్లు ఉంటాయి, తర్వాత ఫ్రెష్గా మనకంటే ఇంట్లో తెచ్చుకొని చేసుకునే జ్యూస్లలో కూడా నిమ్మకాయను ఒక ప్రిజర్వేటివ్గా వాడుతూ ఉంటారు. నిమ్మకాయను వాడేటప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకున్న వెంటనే అది మొత్తంగా వాడేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అలా కట్ చేసిన పీస్ మనం 1, 2, 3 గంటల కంటే ఎక్కువ నిల్వ చేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం మనకు చేదు వచ్చేస్తుంది. అలాగే నిమ్మకాయ జ్యూస్ని మనం ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఆ వెంటనే దాన్ని మనం చేసుకునే వంటలో కానీ లేకపోతే ఏదైనా జ్యూస్ లాంటిది, స్క్వాష్ లాంటిది ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిలో వాడుకోవడమే బెటర్. జ్యూస్ మనం దాంట్లో అంటే రసం తీసిన తర్వాత ఎక్కువసేపు బయట పెట్టినా చేదెక్కుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు నిమ్మకాయను వాడేటప్పుడు మీరు చేసుకునే డిష్లు టేస్టీగా వస్తాయి. లేకపోతే చేదుగా వచ్చిందనుకోండి, దాని అర్థం మీరు ఎక్కువసేపు అలా దాన్ని బయట వదిలేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి.